ఈరోజు తెలంగాణలో వారం రోజుల పాటు జరిగేటువంటి రోడ్డు భద్రతా వారోత్సవంలో ఈనాడు కొత్తగూడెంలో కూరగాయల మార్కెట్ రైతు బజార్ దగ్గర అలైవ్ అనే పేరుతో ఒక జాగరూకత కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఎవరికి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే నియమ నిబంధనలు, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, తాగి కానీ లేకపోతే గంజాయి మత్తులో కానీ వాహనాలు నడపవద్దని, బాగా వేగంగా వాహనాలు నడపవద్దని, అదేవిధంగా ఆటోలు ఇటువంటి కూడా జాగ్రత్తగా ఉండాలని, లారీలకు సంబంధించి ముఖ్యంగా నిద్రలు ఉండక అది జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా అంశాలన్నింటినీ కూడా మరోసారి మనం పునరాలోకనం చేసుకుని మరలా వీళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పోలీస్ డిపార్ట్మెంటు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నారు. అయినా కూడా ప్రమాదాలు తగ్గట్లేదు, పెరుగుతూ ఉన్నాయి. ఒక్క వాళ్ళు బాధ్యత వాళ్ళు చేసినా మన బాధ్యత కూడా మనం చేయాలి. అటు హెల్మెట్ పెట్టుకోవడం కానీ, ఆ హెల్మెట్ పెట్టుకుని కూడా కారుకు మోటార్ సైకిల్కి తగిలించిపోతూ ఉంటాం. ఇవన్నీ కూడా అందరం చేసిన వాళ్ళమే, కానీ ఆ అనుభవంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళకి యాక్సిడెంట్ అయింది కదా నాకేం కాదులే అన్నట్టుకుంటాం. పోయేవరకు మనకు తెలియదు, ఎప్పుడు యాక్సిడెంట్ అయితే మనకు తెలియదు. ఒకసారి యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా అప్పుడెప్పుడు అయిందిలే మళ్ళీ ఎందుకు అయిందిలే అని చేసి మళ్ళీ నిర్లక్ష్యం నడుపుతూ ఉంటారు. ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి. యాక్సిడెంట్ల ద్వారా మరణిస్తున్న వాళ్ళ సంఖ్య సహజ మరణాలు ఎంతో అంత దాదాపు కుడియాడగా యాక్సిడెంట్స్, లేకపోతే సహజ మరణాలు కాకపోయినా ఇప్పుడు క్యాన్సరు, గుండె ప్రాబ్లమ్స్ వాళ్ళ ఎంత సంఖ్య ఉంటుందో అదే కరెక్ట్ డేటా లేదు, కానీ తీస్తే అంతకంటే ఎక్కువే ఉన్నాయి అంటున్నారు. అందువలన ఇది మనం అంతా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉందని ఈ రోడ్డు భద్రతా దినోత్సవం సందర్భంగా అలైవ్ అనే ప్రోగ్రాంతో, అంటే క్షేమంగా బ్రతుకు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఈ సందర్భంగా ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి అభినందనలు తెలియజేస్తూ మనం కూడా అందరం కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.